ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప. ఈ మధ్య మనకి కల్కి మూవీ రిలీజ్ అయింది కదా. ఈ మూవీ వచ్చిన తర్వాత మహాభారతం గురించి తెలిసిన వాళ్ళకైతే ఏ సందేహాలు ఉండవు, తెలియని వాళ్ళకైతే చాలా సందేహాలు వస్తున్నాయి. ఎవరు గొప్ప, అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అని. అయితే ఈ మూవీ వచ్చిన తర్వాత చాలా మంది మహాభారతం గురించి అయితే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంచి విషయం. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల మన జనరేషన్, ముందు జనరేషన్ మన పురాణ ఇతిహాసాల గురించి అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. చాలా మంచి విషయం. అయితే వీళ్ళిద్దరిలో అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వాళ్ళే. ఇద్దరు ఒకే తల్లి పుత్రుడు. కుంతీదేవి వీళ్ళిద్దరికీ తల్లి. అయితే కర్ణుడు సూర్యపుత్రుడైతే అర్జునుడు ఇంద్రుడి పుత్రుడు. ఇద్దరు ఒకే సమానమైన కులం వాళ్ళే, ఒకే తల్లి కుమారులు. ఇద్దరు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే శిక్షణ పొందుతారు. కౌరవులు, పాండవులు, కర్ణుడు అందరికీ శిక్షణ ఇచ్చేది ద్రోణాచార్యుల వారే. వీళ్ళందరికీ శిక్షణ పూర్తి అయిన తర్వాత అప్పుడు ద్రోణాచార్యుల వారు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని వీళ్ళందరికీ ఒక పరీక్ష లాంటిది పెడతారనమాట. విద్య పూర్తి అయిపోయిన తర్వాత ఆ పరీక్షలో దుర్యోధనుడికి మొదటి నుంచి పాండవులంటే విపరీతమైన కక్ష అనమాట. నచ్చదు పాండవులంటే. అర్జునుడి మీద కర్ణుడికి కొంచెం ఏదో రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఏర్పడే విధంగా యుద్ధం చేస్తారనమాట. అయితే ద్రోణాచార్యులు వారు అది గమనించి వెంటనే వాళ్ళిద్దరిని ఆపుతారు. ఇది పోటీ కాదు, ఇది ఒక పరీక్ష లాంటిది అని చెప్పి అక్కడితో వాళ్ళిద్దరిని ఆపేస్తారు. ఆపిన తర్వాత కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, గురుదక్షిణగా మీకు ఏమేమంటారు అని. విద్య పూర్తి అయింది కదా, గురుదక్షిణగా మీకు ఏం కావాలని అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు కర్ణుడితో చెప్తారనమాట. ద్రోణాచార్యుల వారికి ఒక స్నేహితుడు ఉంటాడు, ద్రుపద మహారాజు అని ఒక స్నేహితుడు అనమాట. వాళ్ళిద్దరూ మంచి స్నేహితుడు. వాళ్ళకి ఏదో ఒక విషయం మీద గొడవ వచ్చి ఇద్దరు విడిపోతారు. అప్పటి నుంచి ద్రోణాచార్యుల వారికి ద్రుపద మహారాజు అంటే నచ్చదు. అయితే గురుదక్షిణగా ఏం కావాలని అని అడిగాడు కదా కర్ణుడు. ద్రుపద మహారాజుని బంధించి తీసుకొనిరా, అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని ద్రోణాచార్య వారు చెప్తారనమాట. వెంటనే కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తే ద్రుపద మహారాజు కూడా వీరుడే కాబట్టి వీళ్ళందరినీ ఓడించేస్తే వీళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అర్జునుడు వెళ్తాడు అనమాట. నేను బంధించి తీసుకొస్తాను గురుదేవా అని అర్జునుడు వెళ్తాడు. వెళ్ళి అలాగే ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి అతన్ని బంధించి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారికి అప్పగిస్తాడనమాట. ఇది మొట్టమొదటి అర్జునుడు సాధించిన విజయం అనమాట. తర్వాత ద్రౌపది స్వయంవరం జరుగుతుందనమాట. ద్రౌపదుని పుత్రిక ద్రౌపది. అయితే అక్కడ స్వయంవరంలో ఒక పరీక్ష పెడతాడు ద్రౌపదుడు. ఒక మత్స్య యంత్రాన్ని ఎవరైతే భేదిస్తారో ఆకాశంలో పెడతాడనమాట. అక్కడ ఆ మత్స్య యంత్రాన్ని ఎవరైతే భేదిస్తారో వాళ్ళని తన పుత్రికనిచ్చి వివాహం జరిపించాలని అక్కడ పరీక్ష పెడతాడనమాట. అయితే అందరూ వెళ్తారు, కౌరవులు వెళ్తారు, కర్ణుడు అందరూ వెళ్తారు, దుర్యోధనుడు అందరూ వెళ్తారు అనమాట. అందరూ వెళ్తారు. అప్పటికి పాండవులు అరణ్యవాసంలో ఉంటారనమాట. అరణ్యవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా ఆ ద్రౌపది స్వయంవరంకి వెళ్తారు. బ్రాహ్మణ రూపంలో వెళ్తారనమాట. వీళ్ళంతా వెళ్తారు కదా, ఆ మత్స్య యంత్రాన్ని భేదించడానికి వెళ్తారు. కానీ ఎవ్వరు కూడా ఆ మత్స్య యంత్రాన్ని భేదించలేరు. కర్ణుడు గాని దుర్యోధనుడు కానీ ఎవ్వరు భేదించలేరు, ఓడిపోతారు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు ఆ మత్స్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని అయితే గెలుచుకుంటాడు. అది కర్ణుడి పైన అర్జునుడు సాధించిన రెండవ విజయం అనమాట. తర్వాత పాండవులు జోదంలో ఓడిపోయి అరణ్యానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అడవుల్లో ఉన్నా కానీ ప్రశాంతంగానే ఉంటారు. కానీ అంతఃపురంలో ఉన్న దుర్యోధనుడికి ప్రశాంతత ఉండదు. ఎప్పుడు పాండవుల మీద కక్ష. అడవుల్లోకి వెళ్ళి కూడా వాళ్ళని అడలు పెడదామని చెప్పి వెతుకుతాడు పాండవులు ఎక్కడ ఉన్నారని చెప్పి. అదే టైంకి పాండవులు ఒక యజ్ఞం చేస్తూ ఉంటారనమాట. ఆ యజ్ఞాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ఈ కౌరవులందరూ ఏం చేస్తారంటే రకరకాల వ్యధ పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు చిత్రసేనుడు అనే గంధర్వుడు ప్రత్యక్షం అవుతాడు. అయ్యి దుర్యోధనుడు అడుగుతాడు, ఇవన్నీ ఎందుకు మీరు చేస్తున్నారు, ఇది నా అడవి, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే దుర్యోధనుడు కోపం వచ్చి చిత్రసేనుడి మీద యుద్ధానికి వెళ్ళబోతుంటే అప్పుడు కర్ణుడు అంటాడు, నేను ఉన్నాను కదా, నేను వెళ్తాను, యుద్ధం చేస్తాను అతనితో అని చెప్పి వెళ్తాడనమాట. అప్పుడు గంధర్వుడు శుభ్రంగా కర్ణుడిని ఓడించేస్తాడు. ఇంకా వేరే దారి లేక కర్ణుడు ఏం చేస్తాడంటే పక్కన ఉన్న వికర్ణుడి యొక్క రథం ఎక్కి యుద్ధంలోంచి పారిపోతాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుడిని పట్టుకుని ఆకాశ మార్గం ద్వారా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే దుర్యోధను యొక్క సైనికులు ఇంకా వేరే ఏమీ దారి లేక ధర్మరాజు దగ్గరికి పరిగెత్తి వెళ్ళి అడుగుతారనమాట. ఇలాగా దుర్యోధనుడిని బంధించి చిత్రసేనుడు
తీసుకెళ్లిపోతున్నాడు, మమ్మల్ని ఎలాగైనా దుర్యోధను కాపాడండి అని అడిగేసరికి అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళైన భీముడిని అర్జునుడిని యుద్ధానికి పంపిస్తాడు. అప్పుడు అర్జునుడు చిత్రసేనుడితో యుద్ధం చేసి ఓడించి దుర్యోధనుడిని తీసుకొస్తాడు. ఈ విధంగా ఎన్నో విజయాలు కర్ణుడిపై అర్జునుడు సాధిస్తాడు అనమాట. కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుడు అర్జునుడి చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయి యుద్ధరంగం నుంచి పారిపోతాడు. అయితే చాలా మంది అంటారు కదా, ఆఖరిలో కర్ణుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అర్జునుడు బాణాలు ప్రయోగించి కర్ణుడు చంపేస్తాడు అంటారు కదండి. అదంతా అబద్ధం. కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగిపోయిన తర్వాత కర్ణుడు నేలపై ఉండి కూడా అనేక దివ్యాస్త్రాల్ని అర్జునుడిపై వేస్తాడు. కానీ అర్జునుడిని కర్ణుడు ఏమీ చేయలేడు. ఆఖరిలో బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. కానీ బ్రహ్మాస్త్రం అది గుర్తురాదనమాట. అది ఒక శాపం. పరశురాముని యొక్క శాపం వల్ల బ్రహ్మాస్త్రం గుర్తురాదు. ఇంకా వేరే దారి లేక ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెడతాడనమాట. కర్ణుడు అంటాడు అర్జునుడితో, అర్జున నువ్వు ఇది చేసింది ధర్మమా? నేను నేలపై ఉన్నాను, నువ్వు ఇలా నాపై బాణాలు వేయడం ధర్మం కాదు కదా, ఇది ధర్మయుద్ధం కాదు కదా అంటే అప్పుడు కృష్ణుడు వస్తాడనమాట. వచ్చి కర్ణ, నువ్వా ధర్మం గురించి మాట్లాడుతున్నావు? అభిమన్యుడిని చిన్నపిల్లోడిని చేసి అందరూ చుట్టుముట్టు చంపేస్తారు కదా, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? ద్రౌపది వస్త్రాపహారంలో దుర్యోధనుకు సలహా ఇచ్చావు, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? నిండు సభలో ద్రౌపదిని వేశ్యా నిందించావు, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? ఇప్పుడా ధర్మం గుర్తొస్తుంది కర్ణ అని శ్రీకృష్ణుడు ప్రశ్నించేసరికి ఇంకా కర్ణుడు తెల్లమొహం వేసేస్తాడనమాట. శ్రీకృష్ణుడు తన పాపాల లిస్టు చదువుతుంటాడు. చదువుతున్నప్పుడు కర్ణుడికి ఏం చేయాలో తెలియక అలా తెల్లమొహం వేసి నిల్చుంటే అప్పుడు ఇవన్నీ వింటున్న అర్జునుడు ఆ టైంలో కర్ణుడిపై బాణాలు వేసి కర్ణుడిని వధిస్తాడనమాట. అంతేగాని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కాదు. అతను ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెడతాడనమాట. అంటే ఒక విధంగా రిక్వెస్ట్ లాంటిది అనమాట. అది ఏమి చేయలేక ఆ టైంలో ఇంకా ఇవన్నీ విని అప్పుడు అర్జునుడు కర్ణుడిపై బాణాలు వేసి వధిస్తాడు. ఈ విధంగా పోల్చుకుంటే అర్జునుడు కర్ణుడి కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు అనమాట. ఎప్పుడు గొప్పవాడే, ధర్మం వైపే నిల్చుంటాడు, ధర్మ యుద్ధం చేస్తాడు. కాబట్టి కర్ణుడి కంటే అర్జునుడు ఎప్పుడూ గొప్పే. జై శ్రీకృష్ణ.